భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం కన్నుల పండుగగా జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంలో భద్రాద్రి రాముడు దర్శనమిచ్చాడు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ముక్కోటి ఏకాదశి ఒకటి. ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఏకాదశి రోజునే గరుత్మంతుడి ద్వారా శ్రీ మహావిష్ణువు భూమి మీదకు అడుగుపెట్టాడట. శ్రీ మహావిష్ణువుతో పాటు అతని వెంట ముక్కోటి దేవతలు కూడా ఈ భూమి మీదకు తరలి వచ్చారట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇక ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. తిరుమల, భద్రాచలం వంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ రోజు ఎక్కువజామున పుణ్య గడియల్లో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ పర్వదినం రోజున స్వర్గలోక ద్వారాలు తెరిచినప్పుడు ఉత్తర ద్వారం నుంచి కాంతి ప్రవేశిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి కృపా కటాక్షం తమపై ఉండాలని భక్తులు స్వామివారిని వేడుకుంటారు. మహాశివుడికి కూడా ఈ ముక్కోటి ఏకాదశి చాలా ఇష్టమైన రోజు. అందుకే శివాలయాల్లోనూ ముక్కోటి రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇక ముక్కోటి ఏకాదశి రోజున అన్నదానం చేస్తే పుణ్యం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.